హాయ్ యస్ నేను శాస్త్ర వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అదేవిధంగా రాజకీయాలకు వచ్చి హ్యాట్రిక్ గా ఎమ్మెల్యేగా గెలుపొందడం వలన అంతేకాకుండా వరుసగా హ్యాట్రిక్ సినిమాలతో సక్సెస్ఫుల్ గా ఉన్నందువలన బాలకృష్ణ గారికి సెప్టెంబర్ 1వ తారీఖున సన్మానం చేయబోతున్నారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా కూడా. మరి ఆ డీటెయిల్స్ అప్డేట్స్ అన్నీ కూడా మనతో పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బాలకృష్ణ గారు సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అయింది. సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ కూడా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఆయనకైతే సన్మానం చేసుకుంటున్నారు. కానీ బాలకృష్ణ గారి వయసు చూస్తే ఏమనిపిస్తుందంటే ఎలా సాధ్యమైంది ఈ వయసులో కూడా ఇంకా ఒక జోష్లో కొత్త వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు అని అంటే ఆయనకి ఈ సక్సెస్ రావడానికి కారణం ఏమంటారు? అది ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన ఎంకరేజ్ చేశారు. తాతమ్మ కళ సినిమా 1974 ఆగస్టు 30వ తారీఖు రిలీజ్ అయింది. 29ని కూడా రిలీజ్ అయింది, కానీ మళ్ళీ చిన్న చిన్న మార్పులు మళ్ళీ 30వ తారీఖుని రిలీజ్ చేశారు. కాబట్టి 2 డేట్లు చెప్పుకుంటాం మనం. తాతమ్మ కళ రిలీజ్ డేట్ ఏదంటే 1974 ఆగస్టు 29 అంటారు, 30వ తారీఖు అని అంటారు. అంటే అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. కాబట్టి ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తారీఖునే సినిమా ఇండస్ట్రీ గోల్డెన్ జూబ్లీ ఇయర్ కింద బాలయ్య బాబుని సత్కరించాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఇది అఫీషియల్ వార్తే, సెప్టెంబర్ 1వ తారీఖు అనేది. అంటే బాలయ్య బాబుని ఫిల్మ్ ఛాంబరు, నిర్మాతల మండలి, ఆ తర్వాత 24 క్రాఫ్ట్స్ మొత్తం కలిపి ఆయనకి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాయి. అంటే ఒక పక్కన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించడం, ఒక పక్క వరుస హిట్స్, ఇవన్నీ కూడా బాలయ్య కెరీర్లో ఒక మైలురాళ్ళుగా చెప్పాల్సి ఉంటుంది. ఆయనకి దాదాపు 63 ఏళ్ళు ఉన్నా కానీ ఆయన ఇప్పటికీ ఒక 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదగడం అనేది ఈ 2 ఏళ్లలోనే ఆయన ఈ స్థాయికి ఎదగడం కూడా ఒక ఆయన జీవితంలో ఒక మైలు రాయి అని చెప్పొచ్చు మనం. సో ఇంకొకటి, రాజకీయాల్లో కూడా వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, హ్యాట్రిక్ సాధించడం ఎట్లా సాధ్యమైంది? ఇటు సినీ ఇండస్ట్రీని ఇటు పాలిటిక్స్ని ఒకేసారి ఆయన అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ రావడం. అంటే 2 కాదు 3. ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ చైర్మన్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంటే ఇది మొత్తం నటుడిగా ఒక పక్కన రాజకీయ ఎమ్మెల్యేగా, ఇంకో పక్క ఈ సోషల్ యాక్టివిటీస్లోనూ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ ఆయన వెళ్తున్నారు. ఈ సందర్భంగానే అందరినీ ఏకం చేసి దామోదర ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, సునీల్ నారంగ గారు వీళ్ళందరూ నిర్ణయం తీసుకుని ఆ 24 క్రాఫ్ట్స్ ప్లస్ జర్నలిస్టుల సంఘాలు కూడా వీటికి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పారు. కాబట్టి అందరూ కలిపి బాలయ్య బాబుని సత్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 1న ఒక భారీ కార్యక్రమం అయితే ఉండబోతుంది. వెన్యూ ఏంటని ఇంకా ఫిక్స్ కాల, ఎక్కడ చేయాలి ఏం చేయాలి అనేది ఫిక్స్ కాలేదు, కానీ ఆ రోజు మాత్రం డేట్ అయితే ఫిక్స్ చేశారు. అదమ్మా. అయితే ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా పనిచేస్తున్నారు. అంటే ఆయన సోషల్ యాక్టివిటీస్గా కానీ సేవా కార్యక్రమాలు కూడా ముందుంటారు అన్నారు. మరి బసవ తారకం అనేది ఇప్పుడు కేవలం ఇప్పటివరకు హైదరాబాద్లోనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా తీసుకొస్తున్నారని అంటున్నారు. ఎక్కడ మంగళగిరిలో ఈ హాస్పిటల్ రెడీ అవుతుంది. మంగళగిరిలో కూడా ఏపీలో అందరికి అందుబాటులో ఉండటానికి, ఎందుకంటే ఇక్కడ కూడా బాగా హెవీ అయిపోయారు. ఏపీ నుంచి కూడా ఇక్కడికే జనాలు వస్తున్నారు. కాబట్టి ఏపీలో కూడా ఇంకో సెంటర్ ఉండాలనే ఉద్దేశంతో ఆల్రెడీ గవర్నమెంట్ అప్పుడు ల్యాండ్ అలాట్ చేసింది, ఇప్పుడు 2014లోనే. అక్కడ నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నాయి. కాబట్టి ఏపీలో కూడా ఇవి చేసే అవకాశం అయితే ఉంది. అంటే మళ్ళీ అలాగే తన వారసుని కూడా ఈ సందర్భంగానే ఆయన నట వారసుని మోక్షజ్ఞాన్ని కూడా సినిమా ఫీల్డ్లోకి తీసుకొస్తున్నారు. అఖండ 2లో గెస్ట్ రోల్ అని చెప్తున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాలో సప్త చిరంజీవుల్లో ఒకటిగా అయిన పాత్రను తీసుకుని మోక్షజ్ఞతో కూడా ఒక సినిమా అయితే ఉంది. అది కూడా అఫీషియల్గానే రాబోతుంది వార్తలన్నీ కూడా. అంటే మోక్షజ్ఞ కెరీర్ పరంగా కూడా బాలయ్య బాబు త్వరలో ఒక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ 3 రంగాలన్నీ పురస్కరించుకొని దీనికి సంబంధించి సన్మానం ఉంటుందా? కేవలం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సన్మానం ఉంటుందా? అంటే నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా, అంటే తాతమ్మ కళలో కూడా ఒక హీరోనే. తాతమ్మ కళ అంటే ఆ పాత్రకి తాతమ్మ భానుమతి చేశారు ఆ పాత్రని. తాతమ్మ కళ అంటే కొత్తగా చెప్పాలంటే హీరో అనే అనుకోవాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, కానీ తాతమ్మ కళ అని పెట్టారంటే తాతమ్మ అంటే మరి వాళ్ళ తాతమ్మ కళ మనవడికి అంటే తాతమ్మ మనవడి గురించి ఏం కలగంది ఏంటి ఇలాంటి అంశాలు ఉంటుంది. కాబట్టి సినిమా తాతమ్మ కళ అంటేనే ఒక మెయిన్ సెంటర్ పాత్రే. కాబట్టి మన హీరో అని చెప్పొచ్చు. సాహసమే జీవితం అనేది ఆయన సోలో హీరోగా మొదటి సినిమా అనుకోవాలి. కానీ తర్వాత రామ్ రహీము ఇలాంటి సినిమాలన్నీ వరుస పెట్టి వచ్చినాయి.
ఇప్పుడు చిరంజీవి గారి కెరీర్ చూసుకుంటే 77 అట్లా ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. అంటే బాలయ్య బాబు కెరీర్ ఏమో చైల్డ్ ఆర్టిస్ట్గా 74లో స్టార్ట్ అయింది, అంటే 3 ఏళ్ళ ముందే వచ్చారు. అందువల్ల చిరంజీవి గారి కన్నా సీనియర్ అని బాలయ్య బాబుని చెప్పాల్సి ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఎన్నో రోజుల నుంచి నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం అయితే రానే వచ్చింది. సో ఫైనల్గా ఈరోజు మనకి తెలిసిన విషయం ఏంటంటే సెప్టెంబర్ 1వ తారీఖున ఆయనకి సన్మాన కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయి. చాలా ఘనంగా ఈ వేడుకలు అయితే నిర్వహించబోతున్నామంటూ కూడా తెలుస్తూ ఉంది. మరి సో ఇంకా కొన్ని రోజులు మాత్రమే, అప్పటి వరకు మీ అందరికీ కూడా ఈ న్యూస్ అనేది గుడ్ న్యూస్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.